హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు సిలిగురి జంక్షన్లో ఉన్నానమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలీదు. అంటే ఒక ప్లేస్ అనుకున్నా, అది ఓకే అయితే ఓకే, లేదంటే మనం అస్సాంలో గువాహటికి అయితే కామాఖ్య టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. మధ్యలో ఒక ప్లేస్ అనుకున్నా, అది ఓకే అయితే ఓకే, లేకపోతే ఇంకా డైరెక్ట్ అదేది ఇందాక చెప్పినా కదా కామాఖ్య, అక్కడికి వెళ్తామన్నమాట. నిన్న గ్యాంగ్టాక్ నుంచి అయితే ఇక్కడికి సిలిగురికి అయితే వచ్చేసిన. సిలిగురిలో నిన్న నైట్ అయితే పుష్ప సినిమాకి వెళ్ళినా అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా నిన్నంతా వ్లాగ్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అది ఒక పెద్ద కథ అనమాట. ఆ కథ ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ ఎందుకు అయిపోయిందంటే గ్యాంగ్టాక్లో హాస్టల్లో ఒక నైట్ మొత్తం పవర్ లేదు. అందరి ఫోన్లో అక్కడ యూపీఎస్లో కూడా మొత్తం అయిపోయింది. ఇంకా అట్లే వచ్చేసిన అనమాట సిలిగురిలో వచ్చేసి నిన్న సినిమాకి వెళ్ళేసి పడుకొని పొద్దున్నే 5కి వెళ్ళేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన. ఈ ట్రైన్ వచ్చేసి మనకి 7 o'clock అయితే ఉంటుంది. సో వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉందన్నమాట. బ్యాగ్ లోపల పెట్టి ఇట్లా తిరుగుతున్నా. ఇట్లా తిరగకూడదు, బ్యాగ్ లోపల పెట్టి లోపల కూర్చోవాలన్నమాట. అంత సేఫ్ కాదు, చిన్న బ్యాగ్ ఉంటుంది, అది పోయినా కూడా 2000 రూపీస్ పట్ అన్నట్టే. ఫైనల్గా ఒక 2 hours ట్రైన్లో రైడ్, అంటే ట్రైన్లో వచ్చింది. ఎట్లా చెప్పాలో మరి. 2 hours తర్వాత హసమీరా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినా. హసమీరా రైల్వే స్టేషన్ అనమాట. ఈ పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టుకోండి మంచిగా, మీకు ఇక్కడ రావాలంటే యూజ్ అవుతాయి. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి ఇంకా చెప్పాలనుకోవట్లేదు, తమ్నైల్లో చూసింటారు అనుకో, అది వేరే విషయం. స్టేషన్ బయట అయితే ఆటోస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత బయటకి అయితే వచ్చినా అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వాళ్ళు అయితే 300 ఇస్తావా, డైరెక్ట్ డ్రాప్ చేస్తా అని చెప్తున్నారు. నేను వెళ్ళే ప్లేస్కి 300 అవసరం లేదు, ముందరే ఒక జంక్షన్ అయితే ఉంది, అక్కడికి వెళ్తే చాలన్నమాట. మనకి షేరింగ్ ఆటోస్ అయితే దొరికే ఛాన్సెస్ ఉంది. ఇంకా కన్ఫామ్గా అయితే తెలీదు, అక్కడికి వెళ్ళి కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం భూటాన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఆ ప్రాసెస్ ఎట్లుంటుందేమో నాకు కూడా తెలీదు. ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ ఉండాలన్నారనమాట. నా దగ్గర ఊరికే ఓటర్ ఐడి ఒకటే ఉంది, జెరాక్స్ లాగా, కలర్ జెరాక్స్ అన్నీ మెయింటైన్ చేస్తారు కదా, అట్లా అయితే మెయింటైన్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము, అలో చేస్తే చేస్తారు, లేకపోతే ఇంకా నేను జస్ట్ గువాహటికి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతా. అలో చేయకపోతే మోస్ట్లీ అలో చేస్తారు. అలో చేస్తే వచ్చేసి జల్గావ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, మన ఇండియాకి భూటాన్కి బార్డర్ షేరింగ్ అనమాట ఆ ప్లేస్. అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఇదో ఇట్లా టుక్లు అనమాట. ఈ టుక్లు అయితే 10 రూపీస్. మనకు తెలియదు ఇంకా అంత క్లారిటీగా, చూద్దాం ఏమవుతుందో. అంటే క్లారిటీ లేకుండా వచ్చేస్తున్నా, ఏమంత ప్రాపర్గా తెలీదు, తెలుసుకుందాం అన్నట్టు వస్తున్నా అనమాట ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి మనం గువాహటికి అయితే వెళ్తాం రేపు మార్నింగ్, ఈ ప్లాన్ ఓకే అయితేనే. అదేమమ్మా స్టేషన్ బయటకు వచ్చిన, తప్పు జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. వేరే అన్నతో అడిగినా అనమాట ప్రాపర్గా. ఇప్పుడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాడు. ఇప్పుడు మనం మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఏంది, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళాలన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర నుంచి లాస్ట్ చివరికి వెళ్తే ఆ చివరి దగ్గర అయితే ఆటోస్ ఉంటాయి. ఆ ఆటోస్ ఒకవేళ డైరెక్ట్ వెళ్ళకపోయినా కానీ హసేమేరా మార్కెట్ అంట, ఆ జంక్షన్ దగ్గరికి అయితే వెళ్తే మనకి ఆటోస్ అయితే దొరికే ఛాన్సెస్ ఉందంట. అక్కడ నుంచి బస్సెస్ కూడా వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ వచ్చిన రోడ్లోనే రిటర్న్ వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇట్లా తెలుసుకోకపోతే ప్రాపర్గా ఇట్లా తిరగాల్సి ఉంటుంది అప్పుడప్పుడు, ఏం పర్లేదు, మనం తిరిగేదే పనిగా పట్టుకున్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ మామూలే. కాకపోతే ఈ బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది అనమాట. దీన్ని వేసుకొని ఈ సంకలో ఇంకో బ్యాగ్ వేసుకొని పోవాలంటే కొంచెం ప్రాబ్లమే, కానీ పర్లేదు. ఫైనల్గా జైగావ్ వెళ్ళే ఆటో అయితే ఎక్కేసిన అనమాట. 50 రూపీస్ అనమాట ఒక పర్సన్కి. ఆటోలో తీసుకెళ్తున్నారు. పక్కన చూడొచ్చు టీ తోటలన్నీ, అంటే టీ ఆకు అనమాట. ఇదంతా చాలా బాగుంది రోడ్ అంతా. యాక్చువల్గా ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా చూసింటారు, ఒక 2 క్లిప్పులు వేసినా కదా అవి. యాక్చువల్గా ఫారెస్ట్ రైడ్ అయితే ఉంటుంది, నిజంగా అది చాలా బాగా అనిపించింది. ఫారెస్ట్ రైడ్ విస్టాడోమ్ కోచ్ కానీ ఉంటుంది. నేనైతే దాన్ని బుక్ చేయలే, 260 రూపీస్. నార్మల్ అయితే 60 రూపీస్లో అయితే వచ్చేసిన ఇక్కడికి. అదే మమ్మ దగ్గరకు వచ్చేసినాను. ఇప్పుడు కొంతమంది ఆటోలో దిగినారనమాట. ఇంకా నేను ఒక్కడే ఉన్నాను. ఇంకా ముందుకెళ్తే వెళ్ళని, లేకపోతే ఇక్కడ దిగినా కూడా 650 మీటర్స్ ఉంది, ఇందాకే చూసిన గూగుల్ మ్యాప్స్లో.
బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాను. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో మరి నాకు కూడా తెలియదు. ఇక్కడ ప్లేసెస్ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా కొన్ని. ఇంకా భూటాన్లోకి అయితే ఎంటర్ అవుతామా లేదా అని అయితే ఇంకా సస్పెన్సే. ఎందుకంటే ఆ కార్డ్స్ ఒరిజినల్ లేవు కదా, దాని కారణంగా మనం లోపలికి వెళ్తామో లేదో కూడా మనకు క్లారిటీ లేదు. వచ్చేదైతే వచ్చేసినాము. బ్యాక్ కూడా అక్కడ లాకర్స్ అయితే ఉంటాయో ఉండవో కూడా తెలియదు మనకి. లాకర్స్ లేకపోతే రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా తక్కువలో ఏదన్నా అయితే చూస్తాను, ఒకవేళ లేదంటే ఇంకా అంతే, ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ పోవడం అంతే, టక్క 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 అంతే. మనకు ఒక ప్లేస్ కాదు, 2 ప్లేసులు కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేకి. వెళ్తున్నాము, ఆటో ఆపినాడు. ఫైనల్గా బార్డర్ దగ్గరకు అయితే వచ్చేసినామమ్మ. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ధర్మశాలలో ఎందుకో ఎవరు లేరు అని పంపించేసినారు నన్ను అయితే. ఇంకా ఇప్పుడు ఈ బ్యాగ్ పెట్టడానికి అయితే కొన్ని షాప్స్లో అడిగినా కానీ అంత సేఫ్ కాదు అన్నారు. సో ఇంకా నెక్స్ట్ వేరే అన్నాను అడిగితే ఇట్లా ఒకటి ఉంది, అక్కడ ఒకసారి ట్రై చేయన్నాడు. సో నేను అక్కడికైతే వెళ్తున్నాను. మనకి ఇంకా క్లారిటీ లేదు. బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ వేసుకొని లోపలికి వెళ్ళినా కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేమన్నమాట. సో ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నా. అదే మామ, లోపలికి వెళ్ళడానికి అయితే ఒకటి క్యాబ్ మాట్లాడుకున్నా, మొత్తం 1200 అయితే ఛార్జ్ చేసినాడు. వెహికల్ అయితే ఇదే మంది స్విఫ్ట్ డిజైర్. అంటే 1200 అంట. ఒక 4 ప్లేసెస్ అయితే లోపల చూపిస్తానికి, నీకు లగేజ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అంతా నేను చూసుకుంటాను. జస్ట్ 1200, ఒక ప్లేస్లో ఎంట్రీకి వచ్చేసి 30 రూపీస్ అవుతుందని చెప్పినాడు. సో ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఎక్కేస్తున్నాను. ఇంకా 1200తో ఏమైతే చెప్పు, భూటాన్ రౌండ్ కొట్టుకొని వస్తా అని చెప్పేసి వెళ్తున్నాను. చూద్దాము. ఓటర్ ఐడి కార్డ్ అయితే ఇస్తున్నా వాడికి, ఆ అన్నకైతే ఇస్తున్నా, మరి ఏమవుతుందో చూద్దాం. అదేమమ్మా, కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసేసినాడు. ఆధార్ కార్డ్ అయితే ఇచ్చిన అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మామూలుగా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. ఫోటో తీసుకున్న తర్వాత అయితే మనకి ఏమంటారు, ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే చాలన్నమాట, ఎంట్రీ అయిపోతుంది. యాక్చువల్గా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది, ఆ ప్రాసెస్తో కూడా వెళ్ళొచ్చు. బై వాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇమిగ్రేషన్. మనకి బై వాక్ వెళ్తే కొన్ని ప్లేసెస్ అంటే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వరకు వాక్ చేయగలము, ఎక్కువ వాక్ చేయలేమన్నమాట. సో నేనైతే ఈ క్యాబ్ అయితే చూస్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా 1200తో భూటాన్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకి. యాక్చువల్గా ఈ భూటాన్ వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్ మామ, చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ అనమాట టూరిస్ట్కి అయితే. ఏదో పెద్ద పెద్ద ప్రాసెస్లు అంటే ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భూటాన్ వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడదాము. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వెళ్ళే ప్లేసెస్ అంతా చూపిస్తాను చూడండి. అదే మామ, భూటాన్ బార్డర్ అయితే ఇదే అనమాట. ఇక్కడే అనమాట వెహికల్స్ ఎంట్రీ. బై వాక్ అయితే పక్క నుంచి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. చూద్దాం అది కూడా ఎట్లయితుందో. ఏంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మామ, మామూలుగా లేదు. ఇదో వాక్ నుంచి అయితే వాళ్ళు పక్క నుంచి అయితే ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం అయితే హారన్ యూజ్ చేయరనమాట. రూల్స్ అన్ని, వెహికల్ రూల్స్ అన్ని చాలా చేంజ్ అయిపోతాయి మనకి. ఇదో ఇప్పుడు మన ఇమిగ్రేషన్ అయితే స్కాన్ చేసుకుంటున్నారు అనమాట. స్కాన్ అయితే చేసుకునేసి ఇప్పుడు మనకి ఎంట్రీ అయిపోయింది. అఫీషియలీ వీఆర్ ఇన్ భూటాన్ నౌ. మామూలుగా లేదు, ఎంటర్ అవగానే పెట్రోల్ బంక్ అయితే ఉంది, భారత్ పెట్రోలియం. పెన్సులైన్ ల్యామ్ అని ఒకటి ఏరియా వచ్చేసింది. వాక్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట. లోపల మన ఆధార్ డీటెయిల్స్ కానీ, ఓటర్ ఐడి డీటెయిల్స్ కానీ, ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ ఇస్తే ఎంట్రీ అయితే తీసుకుంటారనమాట ఇటు నుంచి. ఇదో మామ, ఇప్పుడు మనం వచ్చేసి అమాచు బ్రిడ్జ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే వాటర్ లేవు, కానీ ముందరికి వెళ్ళిన తర్వాత అయితే వాటర్ ఉంటాయి అన్నాడు. చూద్దాము. ఈ నది పేరు వచ్చేసి అమాచు అంట ఇక్కడ. సో అది అమాచు బ్రిడ్జ్గా అయితే పిలుస్తారు. ఇంకా బ్రిడ్జ్కి చాలా పేర్లు అయితే ఉన్నాయి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని, సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి. డ్రైవర్ అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్లా చెప్తాడు, అట్లా చెప్తున్నాడు. అంటే 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేసినాడు అనమాట మనకి. యాక్చువల్గా ఫస్ట్ 1500 చెప్పినాడు, దాని తర్వాత ఇంకా 1200 అయితే ఓకే అని చెప్పిన. ఇంక సరేలే అని చెప్పినాడు. ఇంకా మనకి ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట మామ. ఇప్పుడు నేను చూపించిన కదా పేపర్వి, అవి కూడా చెల్లవన్నమాట. ఒరిజినల్ కార్డ్స్ అయితే ఉండాలి, ఏదైనా ఒరిజినల్. బై గాడ్స్ గ్రేస్ అయితే నేను ఈ కార్డ్స్తో వచ్చేసిన ఇట్లా క్యాబ్లో. అయినా మనం ఏం స్మగ్లింగ్ చేస్తామా, ఏమన్నా చేస్తామా చెప్పు, మంచిగా చూసుకునేవాడిని. ట్రావెలర్ కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు.
అన్నీ మన వీడియోస్ అవన్నీ చూపించేసి మనం ఏదో ఒకటి తప్పించుకొని వస్తాం అనుకో. ఈ బ్రోతోనే సెల్ఫీ తీపించుకున్నా, అంటే ఫొటోస్ తీసుకున్నా, అందుకే ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నా. సే హాయ్ బ్రో. వాట్స్ యువర్ నేమ్? మినాల్. వేర్ ఆర్ కుచ్ బిహార్ అంట. మనకు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఫొటోస్ అయితే బాగా తీసినాడు. ఒక 2 ఫొటోస్ సరిపోతాయి మనకి ఒక గుర్తుగా, భూటాన్ వచ్చినా అని చెప్పేసి. ఇప్పుడైతే అక్కడ దాకా వెళ్ళేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకుందాము. ఫోన్ కింద పెట్టి ట్రై చేస్తా, కింద పెట్టినా పడే ఛాన్సెస్ లేదనుకో మనకి. ఇదైతే నమ్మలేకపోతాను అసలు నేను భూటాన్లోకి వచ్చినా అని చెప్పేసి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాము. ఆ పేరు ఇందాకే మర్చిపోయినామమ్మా. ఇప్పుడే బాగుంది ఫీల్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇదంతా మొత్తము నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుండొచ్చు. ఇందాక వీడియో రికార్డ్ చేసినాను కానీ రికార్డ్ కాలేదట మదర్. ఎందుకో అది ఏదో మిస్టేక్ అయిపోయింది మామ. పెద్ద అంత మంచిగా రికార్డ్ చేసింటే మిస్ అయింది, షార్ట్ మిస్ అయింది దట్ మదర్. బాగుంది. బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, వాటర్ కూడా చాలా ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి. అంబోర్ బీచ్ ఏందో మామ. ఇందాక కార్లో వచ్చేటప్పుడు మాట్లాడినా కదా, అప్పుడే మర్చిపోయిన పేరు. ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఆ పైన నుంచి అయితే ఫోటో మంచిగా వస్తుందేమో. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇప్పుడు ఫ్లాగ్స్ అన్ని ప్రేయర్ ఫ్లాగ్స్, భూటాన్ ప్రేయర్ ఫ్లాగ్స్ అని అంటారు. నాకు డ్రైవర్ అన్న చెప్పినట్టు, నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఒకసారి ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇదో ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది బ్రిడ్జ్ వ్యూ. ఊగుతుంది అనమాట. ఇట్లా ఊపితే బాగుంది. ప్రేయర్ ఫ్లాగ్స్ ఇవి వస్తున్నారు అందరూ భయపడుకుంటా. ఆ పైన కూడా నడవచ్చు అనమాట మనం ఇప్పుడైతే ఆ పైన నుంచి వెళ్ళిపోదామా ఊరికే? ఏమో ఆలోచిస్తున్నా. కలర్లు అన్నీ ఈ పక్కే ఉన్నాయి, పైన ఏం లేవు. ఇటు సైడ్ నుంచి ఆ పైన బ్రిడ్జ్కి అయితే వెళ్తామా. అంటే ఇది ఊగుతుంది, బాగుంది ఫీల్. మన సైడ్ కూడా ఇట్లా మన పెనుగొండలో ఒకటి కట్టిస్తే బాగుంటుంది అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్. చాలా మంది అయితే వస్తారనమాట ఇక్కడికి ఫొటోస్ తీసుకోవడానికి కాదు, చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, అన్నిటికీ. ఇంత దాంట్లో నడచాలంటే కొంచెం కష్టం అనమాట. మా డ్రైవర్ అన్న వచ్చేస్తాను అనుకుంటున్నాడు కానీ రావట్లేదు. మనం అటు సైడ్ అయితే వచ్చేద్దాము. కార్లు అయితే ఇక్కడ వరకే అనమాట అలో. ఆ ముందుకు కార్స్ అలో చేయరు. ఇదో మామ అక్కడ నుంచి అయితే ఇటు సైడ్ వచ్చేసినాను. ఇది వచ్చేసి 5.4 mm అంట. ఎందుకో అది సివిల్ ఇంజనీర్ కాదు మనకు తెలియదు అవన్నీ. యాక్చువల్గా ఇంజనీరింగ్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. వస్తే ఏం కాదు, యాదిలే. నాకు ఇదే బాగుంది. డ్రాప్ అవుట్ అయిన తర్వాతే లైఫ్ బాగుంది అనిపిస్తుంది. ఇంజనీరింగ్ చేస్తుంటే ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటుండేవాడిని, ఇట్లా తిరిగేవాడిని కాదు. అదంతా ఫుల్ లైఫ్ చేంజ్ అయిపోతాండి అట్లా చేసింటే. అంటే ఓన్లీ సమ్ టైమ్స్, అంటే కొన్నిసార్లు మాత్రమే అట్లా అనిపిస్తుంది అనమాట. కంపెనీలో అమ్మాయిలతో చిల్లగాలని, మిగతా టైంలో ట్రావెల్ టైంలోనే మంచిగా చిల్ అవుతాను. సోలో అంటే నాకు ఎందుకో మరి తెలియదు కానీ సోలోనే ఎక్కువ చిల్ అవుతాను నేను. గ్రూప్స్తో ఎక్కువ ఉండలేను, చాలాసేపు ఉండలేను. ఓన్లీ సెలెక్టివ్ పీపుల్ అనమాట. అటు సైడ్ అయితే వాటర్ కనిపిస్తున్నాయి క్లియర్గా. యాక్చువల్గా ఫుట్పాత్ ఇటు సైడే ఉంది, అటు సైడ్ లేదు. ఇటు సైడ్ పోయి నడచాలన్నమాట. అటు సైడ్ కొంచెం వెళ్ళేటప్పుడు కూడా ఇంక ఇటు సైడే రావాల్సి ఉంటుంది. హైలైట్ మామ భూటాన్లో ఉన్న ప్రజెంట్. ఏదో ఒక అంటే నేపాల్ చూసినా ఇంకా భూటాన్ కూడా చూసినట్టే. ఇంకా కరెన్సీ తీసుకొని పోయినామనుకో భూటాన్ది ఒక 4 నోట్లు అయిపోయా కథం, మామూలుగా ఉంటుంది ఇంకా మనతో. ఇప్పుడైతే ఇంకా భూటాన్ కరెన్సీ ఒక తీసుకొని ఒక స్టోరీ అప్లోడ్ చేసేస్తా బయటికి వెళ్ళగానే. నాకు తెలిసినంత వరకు నైట్ స్టే చేసేది ఏమి ఉండదు నాకు తెలిసి. ఇంకా వెళ్ళిపోతా అనమాట మోస్ట్లీ. వెల్కమ్ టు ఏదో రాస్తుంది అక్కడ, షాప్ కూడా ఉంది, చెక్ పోస్ట్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి అలో చేయరు మనల్ని. మంకీస్ కూడా ఉన్నాయి అనుకుంటే, కిచ్చి అంటున్నాయి.
భూటాన్లో మంకీస్ ఎట్లుంటాయో, తెల్లగా ఉంటాయో, మనకాలు ఎట్లున్నట్టుంటాయో మరి. అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. ఇద్దామమ్మా, ఇందాక చెప్పినా కదా ఈ బ్రిడ్జ్ ఇక్కడే అనమాట. ఆల్ ఫారినర్స్ ఆర్ రిక్వెస్ట్ టు ప్రెజెంట్ దేర్ ఐడెంటిటీ, ట్రావెల్ డాక్యుమెంట్స్ ఆన్ ఇమిగ్రేషన్ పర్మిట్స్ ఆర్ ది ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ దాకే ఆలో అనమాట మనకి ఇక్కడ దాకే. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళినామంటే వేరే డిస్టిక్ అయిపోతుంది. దానికి ప్రాసెస్ అంతా మళ్ళీ చేంజ్ అయిపోతుంది. మన డిజైర్ అయితే ఈడుంది ప్రస్తుతానికి మనదే అనమాట 3 గంటల సేపు వరకు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మానిస్ట్రీకి అయితే వచ్చేసినామమ్మ. ఇక్కడ ఉంది పేరు చూడొచ్చు, పాల్దిన్ తాషి చాలింగ్ సుగ్లా. మనకంత ప్రొనౌన్సియేషన్ రాదు, సో తప్పుగా చదవకూడదు, తప్పు అయిపోతుంది మళ్ళీ ఎవరైనా చూస్తే వీడియో. ఇందాక చూసినారు కదా మామ బోర్డు, దాని మీదే మనకి పేరు అయితే ఉంది. నాకు ఎక్కడెక్కడ తిరగాలో తెలీదు అని చెప్తే చలో నా మైబీ ఆపు అని డ్రైవర్ అన్నాడు అనమాట. సరే రా అన్న చూపిద్దు నువ్వు కూడా అని చెప్పేసిన. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, చాలా బాగుంది మానిస్ట్రీ అయితే. అంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి మానిస్ట్రీకి రావడము. అంటే ఇండియాలో చూద్దాం అనుకున్నా కానీ డార్జిలింగ్లో అవన్నీ కుదరలేదు. అనుకోకుండా ఇక్కడికైతే మనకి కుదిరిందనమాట. డార్జిలింగ్లో అంట, భూటాన్లో కుదిరింది, పెన్స్లింగ్లో. యాక్చువల్గా 9, 10, 11 వచ్చింటే ఇంకా బాగుండు, ప్రోగ్రామ్ నడుస్తుందని చెప్పినారు. ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇద్దామమ్మా, ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ. డ్యాన్స్, భూటాన్ ట్రెడిషనల్ డ్యాన్స్. చాలా బాగుంది మామ ఫీల్ అయితే, మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఇలాంటి మానిస్ట్రీకి రావడం. మళ్ళీ నెక్స్ట్ తవాంగ్లో అయితే వెళ్తాం అనమాట మానిస్ట్రీకి. ఇప్పుడు ఒకసారి అట్లా బ్రీఫ్గా చూసుకుందాం ఏం ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. అందుకే డ్రైవర్ అని నన్ను పిలిచిన అనమాట. వీళ్ళందరూ ఇక్కడ భూటాన్ వాళ్ళే అనమాట. పిల్లలు అయితే ఉన్నారు భూటాన్ డ్రెస్సులు వేసుకొని. వాళ్ళు ఏదో ప్రేయర్ చేస్తుంటారు మామ, అట్లా చేతిలో దండ పెట్టుకొని. మనకు తెలీదు అవన్నీ మామ. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వచ్చినామమ్మ. సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు నిజంగా. అసలు హైలైట్ అంతా హైలైట్ ఉంది మామ. అసలు అంటే కూర్చోలేదు కానీ టైం స్పెండ్ చేయాలనిపించింది. కానీ నెక్స్ట్ టైం పోతే మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేస్తా టైంని అయితే. మామూలుగా కాదు అసలు, అవర్స్ కూర్చొనేస్తాను నాకు తెలిసి, అంత బాగుంది. డాన్స్ అయిపోయినట్టుంది. ఇందాక క్లిప్ చూసినారు కదా, అందరూ రెస్ట్ తీసుకునేకైతే వెళ్తున్నారు. ఒక రౌండ్ కొడదామని కొడుతున్నాను, మామూలుగా లేదు లోపలైతే. అది వచ్చి చూస్తే తప్ప మీకు అర్థం కాదనమాట. హైలైట్ అంటే హైలైట్ మామ. అసలు లోపల ఇట్లా బుద్ధుడు ఉంటారనమాట, ఇట్లా కూర్చొని ముందర అన్నీ పెట్టింటారు. ప్రసాదం అనుకుంటా అది నాకు తెలిసి. సూపర్ అంతే, ఇంకా నేనేం చెప్పలేను ఇంకా దాని గురించి. మామూలుగా లేదు నిజంగా. పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ, భూటాన్ పిల్లలు. వీళ్ళు కంటిన్యూగా ప్రే చేస్తూనే ఉంటారు అనమాట, అది చేతిలో పట్టుకొని ఏదో. మరి ఇది వచ్చేసి మళ్ళీ ఏదో చిన్నగా ఉంది, మనకి ఇవన్నీ తెలియదు అనమాట ఈ సైడ్ ఎట్లుంటాయి ఏంటి అని చెప్పేసి. ఇది ఇందాక లోపలికి వెళ్ళింది, ఇది దీని పక్కన ఉందన్నమాట ఏదో చిన్నది. అంతా ఒక రౌండ్ కొట్టేద్దాం అనమాట. ఈ పాప అయితే గ్రీన్ కలర్ పాప, అప్పటి నుంచి తిరిగేస్తా అంతేగా ఆటికి ఇటుకి. అల్లరి పిల్లలు అనమాట వీళ్ళు. కానీ చాలా మనలాగే ఇంకెక్కడ పోయినా కూడా పిల్లలు కామన్ కదా, కిచకిచకిచకిచకిచకి అని వదురుతూనే ఉంటారు, వస్తూనే ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇందాక ఆ వ్యూ పాయింట్ నుంచి మొత్తం మనకి ఆ సిటీ, అంటే ఆ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఆ పక్కనే ఏదో చూడ్డానికి కూడా ఉందన్నాడు, అక్కడికి తీసుకెళ్తున్నాడు ఎవరన్నా, మంచిగా చెప్తున్నాడు అన్నీ. ఇందాక మానిస్ట్రీ దగ్గర కూడా వచ్చి అన్నీ చూపించి బయటికి నేను ఇంకా చూసుకొని వస్తాను అనమాట. ఒక రౌండ్ కొట్టుకొని వస్తే లోపల అయితే నిజంగా చాలా బాగుండింది అమ్మ. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇంకొక మానిస్ట్రీ కూడా ఉంది. 30 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాల్సింది, ఎంట్రీ టికెట్. నాకైతే ఇక్కడ భూటాన్ కరెన్సీ ఇచ్చినారనమాట, బాగుంది భూటాన్ కరెన్సీ. ఇక్కడ భూటాన్ కరెన్సీ వచ్చేసి అంటే నోట్ల మీద ఎవరో కింగ్స్ అయితే ఉంటారనమాట. 100 రూపీస్కి 100 రూపీస్ మీద వచ్చేసి ఒక కింగ్, వాళ్ళ కొడుకులు అట్లా కింగ్స్ వాళ్ళ ఫోటోలు అన్నీ ఉంటాయన్నమాట. మన సైడ్ ఎట్లా గాంధీ అట్లా ఉంటుందో ఈడ అట్లుంటారనమాట కింగ్స్. బాగున్నాయి నోట్లు. ఆ నోట్లు అయితే ఖర్చు చేయకుండా అట్లే పెట్టుకుంటాయి. ఇంకా
ఆ నోట్లు తీసుకోవడానికి గల రీజన్ అప్పుడే చెప్పినా కదా, ఓ 4 నోట్లు ఉండాలని చెప్పేసి అందుకు తీసుకున్నా అనమాట. ఒకసారి ముందు తర్వాత చూపిస్తా ఇంకొంతసేపుకి. మానిస్ట్రీ దగ్గరకు అయితే వచ్చేసినాను. మానిస్ట్రీలే ఇక్కడ ఏం చూడాలన్నా కానీ మానిస్ట్రీలే అనమాట, ఇంకేం ఉండవు. టింపుకి వెళ్తే క్యాపిటల్కి మనకు చూడడానికి ఏమన్నా లొకేషన్స్ ఏమన్నా ఉండొచ్చు నాకు తెలిసి. చూపిస్తాను కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి కింగ్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ అంట. ఇంతకుముందు అయితే ఎవరో వాళ్ళ కజిన్స్ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళు ఇప్పుడు చనిపోయినారంట, వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ ఉంది మొత్తము. ఇది జైగావ్ సిటీ వ్యూ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం భూటాన్ బార్డర్ మొత్తం. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు అనుకున్నా చూస్తానని వచ్చేసిన పైకి అయితే, మోస్ట్లీ కాదు వచ్చేసిన మొత్తానికి పైకి. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మానిస్ట్రీ ఉందన్నమాట పైన. అక్కడికి కూడా వెళ్దాము. నాకు మాటలు రావట్లేదు ఎందుకో, మొత్తం తడబడుతుంది. అందరూ టూరిస్ట్లే ఉంటారు మోస్ట్లీ ఇక్కడ. ఐస్ క్రీమ్ ఇక్కడ మానిస్ట్రీ అయితే ఉంది. ఫ్రంట్ నుంచి వ్యూ చూపిస్తా ఇప్పుడు. మానిస్ట్రీ అంతా చూసినారు కదా మామ, ఇప్పుడైతే మానిస్ట్రీలోకి వెళ్తున్నాను అనమాట. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి, అంటే జరుగుతూనే ఉంటాయి ఇయర్లీ వన్స్ ఒకసారి. ఎందుకంటే వీళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అనమాట. మెయింటెనెన్స్ కాదు, ఇంకా వీళ్ళకి ఇదే దేవుడు అనమాట ఇక్కడ, బుద్ధిస్ట్. లోపల షూట్ చేయకూడదు కానీ మామూలుగా ఉండదు నిజంగా లోపలికి వెళ్తే. వచ్చేసిన దగ్గరికి అక్కడ చూడొచ్చు, పాస్ చేసుకొని జూమ్ చేసుకొని చూడండి. బ్యాక్గ్రౌండ్లో నో ఫొటోస్ నో వీడియోస్ అని అయితే ఉంటుంది లోపల. మనం రూల్స్ని అయితే తప్పకుండా ఫాలో చేయాలన్నమాట. ఇక్కడ అది తిప్పేది ఉంటుంది, అది తిప్పచ్చు కూడా, తిప్పుదాం ఒకసారి. ఇదో ఇట్లా ఇది ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. ఇట్లా ఒకసారి తిప్పేసి వెళ్తా అంటారు. హవా తిప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఇది ఏమన్నా అనుకొని తిప్పాలన్నమాట, మనం ఊరికే తిప్పేస్తున్నాము. ఏమన్నా అనుకునేది ఏందంతా ఆల్రెడీ ముందే రాసేసి పెట్టేసి ఉంటాడు దేవుడు. మనం అనుకునేది కూడా రాసి పెట్టేసి ఉంటాడు దేవుడు ఏమనుకోవాలని చెప్పేసి. సో ఇంకా నేనేమనుకోను, జస్ట్ ఊరికే పోతా అంటాను అంతే. ఇప్పుడైతే ఒక రౌండ్ కొట్టేసిన, ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను. ఇద్దామమ్మా, వాళ్ళందరూ అక్కడ ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు. అది క్లోజ్ షాట్ అయితే ఒకటి రికార్డ్ చేద్దాము. అది అక్కడ మానిస్ట్రీ వచ్చేసి ఆ పైన కనిపిస్తుంది కదా, అది ఆ చెట్ల మధ్యలో. అది ఇది వచ్చేసి ఇందాక చూసిన గెస్ట్ హౌస్. ఇప్పుడు పక్కన ఇంకో వ్యూ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట. కొంచెం హైట్ ఉంది, దాంతో దీన్ని కంపేర్ చేస్తే కుక్కలు దేనికోసం పారిపోతున్నాయి అసలు, అంటే చేజ్ చేస్తున్నాయి. ఇక్కడ అన్ని ప్రేయర్ ఫ్లాగ్స్ అన్నీ కట్టినారనమాట. నిజంగా నాకు తిక్క పక్కిందనుకో, బుద్ధిస్టులకు జాయిన్ అయిపోతాను మామ. నిజంగా మామూలుగా లేదు లోపల అస్సలు. వ్యూ పాయింట్ అయిపోయింది, ఇంకేం చూస్తాను చెప్పు. మానిస్ట్రీలు అయితే చూడాలమ్మ, తప్పకుండా మానిస్ట్రీలు అయితే విజిట్ చేయండి. మామూలుగా లేవు మానిస్ట్రీలు లోపల అస్సలు, దేవుడా మామూలుగా లేదు పో. అదే మా మానిస్ట్రీ అంతా చూసినా అనమాట. వ్యూ పాయింట్ కూడా చూసిన తర్వాత రాయల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చినారు. ఎంత రాయల్గా ఉన్నారంటే అంత రాయల్గా ఉన్నారు. అందుకే నాకు తెలిసి రాయల్ ఫ్యామిలీ అయి ఉంటుంది. రాయల్ ఫ్యామిలీ నెంబర్ ప్లేట్ మీద జస్ట్ BST అని ఉంటుంది అనమాట. మామూలుగా లేరు. జస్ట్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన దానికి 2000 చేతిలో పెట్టేసినారు. ఒకటి ల్యాండ్ రోవర్, ఇంకొకటి ఏదో మొత్తానికి కారు. మామూలుగా లేదు. డ్రైవర్ అన్న అయితే నేను వాళ్ళకి డ్రైవర్ అన్నా కాలేదు, బాగుండు లైఫ్ అంటున్నాడు. మామూలుగా ఎక్కడ పోయినా ఇలాంటివన్నీ బాగుంది. ఇంకా మొత్తానికి అయిపోయింది ట్రిప్ అయితే, ఇంక మోస్ట్లీ భూటాన్ ట్రిప్. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నా. 1200 కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాను నాకు తెలిసి, కానీ డ్రైవర్ అన్న ఇంకా ఉన్నీలే, ఇంకా ఓకేనే అంటే ఇంకా భూటాన్ తిరగాల్సి ఉంది. షేరింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పుకుంటా అంతే. సోలో వచ్చినా కానీ తప్పదు, ఇంకా పెట్టాల్సిందే ఖర్చు, తప్పదు. ఇంకా 2 అవర్స్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొనేసి బయటకు అయితే వెళ్తాను మామ. 2 అవర్స్కి కలిపి 1200 తీసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఎగ్జిట్ అప్పుడు కూడా నాకు తెలిసి చూపించాలనుకుంటా. చలో భయ్యా సామ్నే.
బార్డర్లో ప్రతిసారి ఎగ్జిట్ ఎంట్రీ అయితే తప్పకుండా తీసుకోవాలి. భూటాన్ వెహికల్స్ అయితే సీదా కొట్టచ్చు అనమాట లోపలికి బయటికి. ఏమో మరి అది నాకు కూడా తెలియదు. ఇండియన్ ఎంబసీ దగ్గర ఇండియన్ వాళ్ళ దగ్గర ఏమన్నా చెక్ చేసుకుంటా అంటారు నాకు తెలిసి. ఇప్పుడు కనుక్కుందాం బయటికి వెళ్ళినప్పుడు. అదే మామ మన పేరు మీద అయితే హోటల్ అయితే ఉంది ఇక్కడ, అశోక్ హోటల్ అని చెప్పేసి. మామూలుగా లేదు, మన పేరు ఎక్కడున్నా ఫేమస్ అనమాట. భూటాన్ లో కూడా అశోక్ అనే పేరు ఉంది. సూపర్. ఇందాక ఒక హోటల్లో మోమోస్ అయితే తిన్నామమ్మ, అస్సలు బాగాలేవు. సో ఇంకా వెజ్ థాలీ తిందామని వచ్చేసిన. అదే మామ భూటాన్ అంతా కంప్లీట్ చేసుకునేసి బయటకు వచ్చి లంచ్ చేసేసి ఒక క్లిప్ చూసినారు కదా, అది ఇంకా లంచ్ చేసేసుకొని వచ్చేసిన అనమాట. ఒరిజినల్ ప్రూఫ్ తీసుకురండి, ఒరిజినల్ ఓటర్ ఐడి అయితే తీసుకురండి, పాస్పోర్ట్ లేకపోతే. ఇంకా అంతే చెప్పగలను, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు బై వాకర్న ఎంటర్ కావచ్చు, లేకపోతే క్యాబ్ అన్నా తీసుకొని తిరగచ్చు అనమాట, అది మీ ఇష్టము. ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మీరు ఓన్లీ భూటాన్ చూసేకి రావాలనుకుంటే అంత దూరం నుంచి ఎవరు రాలేరు, అది నాకు తెలుసు. ఇంకంతే. ఇంకెవరన్నా ఏమన్నా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, అంతే. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఎట్లా పోవాలా ఏందని చెప్పేసి. ఇంతటితో అయితే బాయ్ బాయ్, టేక్ కేర్.